ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంపన్న కులాల యొక్క బాధల కోసం వాళ్ళ యొక్క బతుకుల కోసం మాత్రమే మాట్లాడుతూ నేటికి కూడా జనం కోసం జనం సమస్యలకై ఈ రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేష్ రమేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సిపిఎం పార్టీ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎక్స్ఎమ్మెల్యే మొలకలపల్లి రమేష్ అన్న గారికి, అదేవిధంగా జీడి భిక్షమన్న గారికి, మరియు మిగతా నా సోదరుడు బుక్కరాజు తిరుపతి అన్న, ఇక్కడ ఉన్నటువంటి మిగతా బహుజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు ఎవరి ఏపూరి సవన్న ఇవాళ ఏపూరి సవన్న గురించి రాష్ట్రం అంతా ఎందుకు మాట్లాడుతుంది? హామీల గురించి రాష్ట్రంలో చాలా మంది వందల మంది వేల మంది కళాకారులు ఉంటే కేవలం సవన్న పాట మాత్రమే ఎందుకు ఉంటుంది? జనాన్ని డబ్బులిచ్చి మీడియాలో తీసుకొచ్చే రోజుల్లో సవన్న పాట పాడుతుందంటే వేలాది మందికి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిండు కానీ వాళ్ళ చిన్నాన చేతులెత్తుకొని పెంచి పెద్ద చేసిండు. ఓ తరుణంలో 13 ఏళ్ల వయసులో మేకలు కాయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలో చేరి పాటయి అరుణోదయాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2003-4 సంవత్సరంలో ఈ ఏపూరి సవన్న అనే వ్యక్తి ఇక కనిపించడం అనుకున్నాం. ఎందుకంటే ఇదే సూర్యాపేట జైల్లో 3 నెలలు ఉంచారు. అదేవిధంగా వరంగల్ సెంట్రల్ జైల్లో 26 రోజులు ఉంచారు. ఒక తరుణంలో మనల్ని ఎన్కౌంటర్ చేస్తారు అనుకున్నాం. అన్ని నిర్బంధాలున్నా మళ్ళీ బయటకు వచ్చి పాట పాడే స్వేచ్ఛ లేని రోజుల్లోనే మళ్ళీ చెరుకు సుధాకర్ చేయి పట్టుకొని తిరుమలగిరిలో వెన్నెలమ్మ పాటల ఆవిష్కరణ జరిగింది. పూలే అంబేద్కర్ సిద్ధాంతాలతోటి మహారాజు వీరన్న యొక్క ఆశయాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలు హత్యలు అనేటువంటి అంశాలపైన మాట్లాడుతూ దొడ్డి గౌరయ్య మీద మాట్లాడుతూ ఏపూరి సవన్న ఏ విధంగా జనంలో ఉన్నాడనే అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కళాకారులు అంటే ప్రజల యొక్క సమస్య మీద స్పందించడమే కళాకారులు అంటే. ఏపూరి సవన్న ఈ రాష్ట్రంలో ఏ విధంగా స్పందించడనే అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంపన్న కులాల గురించి మాట్లాడింది కేవలం ఏపూరి సవన్న మాత్రమే. దొడ్డి గౌరయ్య తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి గౌరయ్య గురించి ఈ రాష్ట్రంలో పాట రాసిందంటే కేవలం ఏపూరి సవన్న మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో పాట పాడి 18 ముక్కలు కాబట్ట నా అక్క పెళ్లిల చెక్క మీద పాట రాసింది కేవలం ఏపూరి సవన్న మాత్రమే. ఈ బహుజనుల యొక్క హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడిన మహారాజు వీరన్న చనిపోయినప్పుడు మహారాజు వీరన్న మీద పాట పాడింది రాష్ట్రంలో ఏపూరి సవన్న ఒక్కడే. 18 సంవత్సరాల ఉద్యమంలో తన జీవితాన్ని తన ఇల్లును ధ్వంసం చేసుకొని ప్రజల కోసం పనిచేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సాంబశివుడను ఏ విధంగా చంపిరన్న విషయం మనకు తెలుసు. కానీ సాంబశివుని మీద ఏ ఒక్కరు పాట రాయడానికి ధైర్యం చేయాలి, కానీ ఏపూరి సవన్న ఒక్కడు మాత్రమే ధైర్యం చేసిండు. కొరపూరి రాములన్న మీద పాట రాసిండు. ఇక్కడ ఉన్నటువంటి సంపన్న కులాల మీద ఒడ్డెరోళ్ళకి ఎన్ని కష్టాలనే అంశాన్ని కేవలం ఏపూరి సవన్న మాత్రమే మాట్లాడిండు. ఈ రాష్ట్రంలో గొల్ల కురులకు ఎన్ని కష్టాలు ఉన్నాయనే విషయం గురించి ఏపూరి సవన్న ఒక్కడు మాత్రమే మాట్లాడిండు. ఎందుకు ఈయన ఒక్కడే ఎందుకు మాట్లాడుతుండు? పల్లె కన్నీరు పెడుతుందని పాటలు పాడిన కవులకు ఇవాళ కన్నీళ్లు ఏడ్చి ఆ ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళే లేవు. మరి ఈ అంశాన్ని మర్చిపోయారు, కానీ ఏపూరి సవన్న మాత్రం మర్చిపోలే. కాబట్టి కళ అంటే కళను నమ్ముకోవాలి, కానీ కళను అమ్ముకుంటున్నారు. ఇది అమ్ముకుంటే మా సంపన్న కులాల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టడం కాబట్టి దానికి వ్యతిరేకంగా నువ్వు ఇచ్చే కానీ ఈరోజు ఏపూరి సవన్నకు ఉండడానికి ఇల్లు లేదు, తిరగడానికి కారు లేదు, ఇది స్పష్టం. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు అంటే కుటుంబాలను వదిలిపెట్టుకొని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల కోసం ఏ విధంగా మాట్లాడుతున్న అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ హామీల గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గొల్ల గురువైనా గొర్రెలు అడగానే గొర్రెల కోసం
ఏ ఒక్క ముదిరాజు అన్నా చేపల కోసం ఉద్యమాలు చేయలేదు, ఏ ఒక్క మాది అన్నా చెప్పుల కోసం ఉద్యమాలు చేయలేదు. కానీ మేము వచ్చి చెరువుల కాడ, గొర్రెల కాడ, బర్రెల కాడ మేము ఉండాలి, కానీ మీరు మాత్రం అసెంబ్లీని పంచుకుంటున్నారు. అసెంబ్లీలో మేము ఉండద్దా? అసెంబ్లీలో మా వాటా మాకు రావాలి. కాబట్టి దానికోసమే జూన్ 2వ తారీఖు ఈ రాష్ట్రంలో డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న గారి ఆధ్వర్యంలో కేవలం బహుజనుల గురించి, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడడం కోసమే పుడుతున్న పార్టీ చెరుకు సుధాకర్ అన్న పార్టీ. జూన్ 2వ తారీఖు ఆవిర్భావం జరుగుతుంది. కాబట్టి అందరూ దానికి అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతూ, ఏ విధంగానైతే ఇక్కడున్న విద్యార్థి నాయకులు కానీ, ఉద్యమ నాయకులు కానీ కనీసం 1200 మంది విద్యార్థులు చనిపోయారని వందలాది వేలాది సభల్లో చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ కేవలం 354 మంది అని చెప్తున్నారు. మరి లెక్కలు రావా? లెక్కలు దొరుకుతలేవా? ఇవాళ ఎవరెవరు ఎక్కడ చనిపోయారు? అసలు తెలంగాణ జరిగిన హత్యలేనా, ఆత్మహత్యలా, హత్యలా అనే అంశాన్ని గురించి కూడా మేము మాట్లాడినా మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఆ 354 మంది అమరవీరులు అయితే మిగతా వాళ్ళందరినీ చంపింది ఎవరు? అంటే నీ అల్లుడు వస్తే ఏడ పండుకోవాలో మీకు తెలిసిపోయింది. కానీ మరి మా అల్లుడు వస్తే ఏడ పండుకుంటారు అని మాట్లాడిన కేసీఆర్కు ఇవాళ మరి మా అల్లుడు ఏడ పండుకోవాలి, మీ అల్లుడు ఏడ పండుకున్నాడు? కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా ఓటు యొక్క విలువను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ మన ఓటును మనం వేసుకోవాలన్నప్పుడు మాత్రమే మనకు ఆత్మగౌరవం వస్తుంది, అధికారం వస్తుంది. కాబట్టి అటువైపుగా అందరూ ఆలోచించాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన అందరికీ ఉద్యోగాలందరూ తెలుస్తూ ముగిస్తున్నాడు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు.